కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా పొరపాటు చేస్తే డెఫినెట్గా అంతకంతకు కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చైనా భారత్ పైన ఏదో కుయుక్తులు పన్నాలి, కుట్రలు పన్నాలని చెప్పి ఆలోచన చేసి పాకిస్తాన్కి మిసైల్ అందించి, పాకిస్తాన్కి డ్రోన్లు అందించి, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పెద్ద ఎత్తున మద్దతు తెలిపి పాకిస్తాన్ వైపుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా నిలబడ్డాడు. కానీ అక్కడికి వస్తే ఏమైందంటే, అంతర్గతంగా జిన్పింగ్కే ఒక ముప్పు ఎదురైంది. నీ దేశంలో పరిస్థితి సరిగ్గా లేదు, నీ దేశంలో మిలిటరీని అంగీకరించడం లేదు, నీ దేశంలో నువ్వు ఎక్కడ పోయావు కూడా తెలియడం లేదు, అసలు నువ్వు ఉన్నావా పోయావని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిణామాల్లో భారత్ పైన కుట్రలు కుయుక్తులు పన్ని కర్మ ఫలితం అనుభవిస్తున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. సో ప్రస్తుతానికి జిన్పింగ్ ఎక్కడున్నాడో కనిపించకుండా పోయాడట. బీజింగ్ వదిలి ఆయన పరారైపోయినట్టుగా తెలుస్తోంది. మే 20 నుంచి జూన్ 15 వరకు సుమారుగా 16 రోజుల పాటుగా ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ లేవు, ఎటువంటి విజిట్స్ లేవు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. ఏకంగా ప్రభుత్వం చేత నడిపబడించేటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా అక్కడ చైనా ప్రభుత్వమే వారి చేత నడిపించేటువంటి మీడియా కథనాల్లో, మీడియా పత్రికల్లో ఎక్కడ కూడా అసలు జిన్పింగ్ ఎక్కడున్నాడో కూడా ఒక్క వార్త, కనీసమైన ఫోటో కూడా ప్రచురించబడలేదట. ఏమై ఉంటుంది, ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ వారసుడిగా తెరపైకి జనరల్ జాంగ్ యుజియా కూడా తెర మీదకి వచ్చాడు. ప్రస్తుతం అధికారం సిఎంసి వైస్ చైర్మన్ గా జనరల్ జాంగ్ యుజియు ఉన్నారు. జాంగ్ యుజియు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖుల మద్దతు కూడా ఉంది. సో ప్రస్తుతానికి జాంగ్ యుజియు ఆయనే అక్కడ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన నేతృత్వంలో అక్కడ ముందుకు కొనసాగే అవకాశం ఉంది.